పశ్చిమ గోదావరి జిల్లాలో తమ కుటుంబ మూలాలున్న గ్రామాల అభివృద్దిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. మొగల్తూరు, పెనుకొండ గ్రామాల్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 గ్రామాల్లో రచ్చబండ నిర్వహించి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం పేషి అధికారులు మొగల్తూరులో గ్రామ అభివృద్ది సభలో పాల్గొన్నారు. సభలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తుల నుంచి సమస్యల్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు వాటిని నమోదు చేసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే వారి వద్దకు వెళ్లాలన్న ఉప ముఖ్యమంత్రి సూచనతో గ్రామ సభకు హాజరైనట్లు కృష్ణతేజ తెలిపారు. ఒకరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, కొంతమంది రోడ్ అడిగారు, కొంతమంది డ్రైనర్ అడిగారు. చాలా క్లియర్ గా మేము ఈ విషయాలు మీరు ఏంటో చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకున్నాము. నోట్ చేసిన ప్రతిదీ ఒక రిపోర్ట్ గా, ఒక డిపిఆర్ గా తయారు చేసి ఉప ముఖ్యమంత్రులకి చాలా తొందరలోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక మాట అయితే చెప్పగలను, ఈ రోజు రేపు పూర్తవుతున్న చెప్పాలి కానీ కంపల్సరీగా మాక్సిమం ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయని చెప్పి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే వర్యులు, మన సుబ్బారాయుడు గారు, జాయింట్ కలెక్టర్ అందరి సపోర్ట్ మీకు ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాము.